11-12 శతాబ్దాల మధ్యకాలం కందూరు చోడుల ఉదయాదిత్యుడు పచ్చల సోమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఈ గుడి నల్గొండ జిల్లాలోని పానగర్లో లొకేట్ అయ్యింది. పురాణాలను వర్ణించే శిల్పకళలతో అలంకరింపబడిన 2 వేరువేరు ఆలయాల సముదాయాలు కలిగిన ఈ త్రికూట ఆలయం పురాతన హిందూ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మనకు మొదట రాజరాజేశ్వరి దేవి దర్శనమిస్తుంది. మధ్యయుగపు శిలాకళ నైపుణ్యానికి గుర్తుగా నల్లరాతితో చెక్కిన శిలాకళాకృతుల్లో 25 వరుసలు ఈ ఆలయం నిర్మించబడింది. లింగ రూపంలో ఉన్న మూల విరాట్ గ్రీన్ ఒనిక్స్ రాయి నుండి తయారు చేయబడింది. స్వామికి నిరంతరం పచ్చల హారం ధరింపజేయడం వల్ల ఈ దేవాలయానికి పచ్చల సోమేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. వెంటనే మనకు నవగ్రహాలు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ప్రధాన ఆలయంలో రంగమండపానికి ముందు భాగంలో సోమేశ్వర స్వామికి ఎదురుగా నందీశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో 70 స్తంభాలపై విష్ణువు, శివుడులకు సంబంధించిన భారతము, భాగవతము, రామాయణము, శివపురాణ కథలను వివరిస్తూ అనేక శిల్పాలు చెక్కబడ్డాయి. ఈ ఆలయం పక్కన సంకట గణపతి, రాజరాజేశ్వరదేవి, చిన్నకేశవ ఉపాయాలు ఉన్నాయి. ఈ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అలాగే ఈ గుడి వెనుక భాగంలో మనకు పురావస్తు శాఖకు సంబంధించి పానగల్ మ్యూజియం కూడా మనకు కనిపిస్తుంది. పురాణాలను వర్ణించే శిల్పకళలతో అలంకరించబడి ఉంటుంది గుడి కంప్లీట్గా. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ ఫాలో. థ్యాంక్ యూ.